అందరికీ నమస్కారం. నేను మీ సన్ని. వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యూచర్ వెబ్ ఛానల్కి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ కొబ్బరికాయ పచ్చడి. పాతకాలం వంటకాల్లో ఇది ఒకటి. కొబ్బరికాయ పచ్చడి ఒక మంచి కలర్ఫుల్గా నేను చేసి మీకు చూపించబోతున్నాను. ఫైనల్గా తాలింపు వేసుకుని ఇంకా సర్వ్ చేసుకుంటున్నాను. కరిపత్తా తాలింపు ఈ క్వాంటిటీలో దీనికైతే కరెక్ట్గా సరిపోతుంది. ఈ రెసిపీ మీ అందరికీ చాలా నచ్చుతుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఈ వీడియో అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. చేతికి పట్టుకుంటే దొరుకుతున్నాయి చూసారు కాయలు. ఈ చెట్టు కోసం మేము చాలా ప్రయత్నించాం. ఫైనల్గా మాకు అయితే దొరికింది. మీ అందరికి కూడా చూపించాలని చెప్పి మేము చాలా ఆనందపడుతున్నాం. బాగుంది కదా ఈ చిన్న చెట్టు. ఈరోజు నేను చేయబోయే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిలో ఇది నేను అనుకున్న కలర్. ఓకేనా? ఈ టైప్ నేను రప్పించాలి. మూడు నాలుగు స్టెప్పుల్లో నేను ఇది మొత్తం వచ్చేసి మీకు చూపించిపోతాను. ఈ తొక్కని, ఈ పైన ఉన్న పచ్చడి తొక్కని అంతాను. ఓకేనా? చూడండి. ఒకటి, రెండు, మూడు. చూసారా? 3 స్టెప్పుల్లో ఒక కొబ్బరికాయ నొలొచ్చు. ఇదైతే జస్ట్ క్లీనింగ్ ఉంటుంది. చూపిస్తుంది ఇది కూడా. కొబ్బరికాయలు స్కూల్ డేస్లో ఆ సౌండ్ విన్నా వెంటనే ఇంటర్వెల్కి ₹2 పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు కొబ్బరికాయలు కొనుక్కోడానికి. గుర్తున్నాయి ఫ్రెండ్స్ మీ అందరికీ స్కూల్ డేస్? తొక్క వలసేసిన మ్యాంగో. చిన్న మొక్క తిని చూస్తాను అసలు పులపుగా ఎంత పులపుగా ఉందో. దాన్ని బట్టి మనం పచ్చడి మిక్స్ చేసుకోవాలి యాక్చువల్గా.
పిండేశారు. బాబీ డైలాగ్ గుర్తొస్తుంది కదా, చాలా పుల్లగా ఉంది. మౌత్ వాటరింగ్ అంటారు కదా, నోరంతా ఊరిపోతుంది. ఉప్పు కారం ఉంటే అలా పెట్టుకుని మన దగ్గర ఉంది ఉప్పు. చాలా బాగుంది పులప. పచ్చిమిర్చి, పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 3: మామిడికాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. కచ్చా పిచ్చా కిందనే ఆడుకోవాలి, మొత్తం ఫుల్ పేస్ట్ అయిపోకూడదు. చూడండి, ఈ కలర్లో అయితే ఉండాలి మనకి. ఆ కచ్చా పిచ్చా కింద అయితే సరిపోతుంది మనకి. మనం రెడీ చేసుకున్న కొబ్బరి కూర అయితే ఇది పక్కన పెడతా. అప్పుడు మీకు ఎట్లా మిక్స్ చేయాలి ఏంటన్నది మీకు ప్రాసెస్ అంతా చూపిస్తా. మామిడికాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర పేస్ట్ ఇది, ఓకేనా. ఇప్పుడు నేను స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, ఈ కలర్ రప్పిస్తానని చెప్పి, ఈ కలర్ మనం రప్పించాలి, ఓకేనా. ఈ కలర్ రప్పించడానికి ఏమేమి యాడ్ చేయాలి చూడండి. కొద్దిగా మిక్స్ చేద్దాం ఫస్ట్. మిక్స్ చేసుకున్న మామిడి, పచ్చిమిరపకాయ, కొత్తిమీర పేస్ట్, కొబ్బరి కూరతోటి ఇంకో ఈ కలర్ అయితే వచ్చింది. ఒకసారి స్టేజ్లో పులుపు ఎలా ఉంది, లేకపోతే పచ్చిమిరపకాయల ఘాటు ఎలా ఉంది అన్నది ఒకసారి టేస్ట్ చేసుకుంటే కనుక మనకి ఇంకా కావాలంటే కనుక యాడ్ చేసుకుందాం. ఒకసారి కొద్దిగా తిని చూస్తున్నాను. పులుపు అయితే సరిపోయింది. ఇక్కడే ఈ స్టేజ్లోనే ఒక బ్యూటిఫుల్ కలర్ అనేది దీనికి రాబోతుంది. ఆల్మోస్ట్ ఈ కలర్ ఉంటుంది, ఓకేనా. దీనికి ఏం యాడ్ చేయాలంటే ఇప్పుడు పసుపు ఉంది కదా, పసుపు తీసుకుని కొద్దిగా యాడ్ చేయండి. ఏది బ్రో కలర్ ఇంకా రావట్లేదు, ఏదో కలర్ అన్నామని చెప్పి చూస్తున్నారు కదా, నేను అదే చూస్తున్నాను. కాకపోతే ఇంకా మనం పసుపు అనేది ఇంకా యాడ్ చేయాలి. కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఒకేసారి యాడ్ చేస్తే అది మళ్ళీ కలర్ వస్తుందో మనకే తెలియదు. కొద్దిగా యాడ్ చేసుకుంటే మనం అనుకున్న కలర్ అయితే వస్తుంది. ఇంకా పసుపు అయితే యాడ్ చేస్తున్నా. కొద్దిగా అయితే కనుక స్టార్ట్ అయింది ఆ కలర్ రావటం, మీరు గమనించారు లేదో. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం అనుకున్న కలర్ అయితే రాబోతుంది, చూద్దాం.
స్టార్టింగ్లో నేను చెప్పిన కలర్ ఇది. ఈ కలర్ నేను రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అని చెప్పి నేను చెప్పాను. ఓకేనా? అన్నీ మిక్స్ చేసాం కాబట్టి ఒకసారి చూద్దురు రండి. తయారు చేసి పెట్టుకున్న కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇది. ఈ కలర్ ఓకేనా? కలర్ అయితే వచ్చేసింది. దీంట్లోకి ఇంకా ఇప్పుడు వరకు సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని తాలింపు అయితే ఫైనల్గా తాలింపు వేసుకుని ఇంకా సర్వ్ చేసుకుంటున్నాం. మొత్తం ప్రతి దగ్గర కూడా పట్టిలాగా కొద్దిగా వేసుకోండి సాల్ట్. ఏమీ వాడకుండా ఈ కలర్ అంతా కూడా న్యాచురల్గా లైక్ మామిడికాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పసుపు ఈ 4 ఇంగ్రీడియంట్స్ వాడటం వల్లే ఈ కలర్ అయితే వచ్చింది. మీరు ఇంకా ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఈ వీడియోని చూసి మీరు ఎప్పుడు కావాలని చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకో తాలింపు సరుకులన్నీ ఇది. తాలింపులకి ముందుగా ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినుములు, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. కరిపత్తా, ఎండుమిరపకాయలు మాడిపోతుందంటే వెంటనే కరివేపాకు వేసేది. మనం తగ్గించుకోవాలి కొద్దిగా. చూసారా? తాలింపు ఈ క్వాంటిటీలో దీనికైతే కరెక్ట్గా సరిపోతుంది. ఈ తాలింపు స్మెల్ దీంట్లో మిక్స్ చేస్తుంటే ఇదంతా తాలింపులు ఇవన్నీ కలిసి స్మెల్ అయితే వస్తుందమ్మా. చాలా అయితే ఎంత బాగుందండి, అంత బాగుంది స్మెల్. ఇది మనం ఫైనల్గా అనుకున్న ఇమేజ్ అయితే స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, ఈ ఇమేజ్ నేను రప్పిస్తానని చెప్పి ఇంకో. ఓకేనా? ఇది నేను అనుకున్న ఇమేజ్. ఫైనల్గా మనం అయితే ట్రై చేసాం, ఇమేజ్ అయితే వచ్చింది. పల్లెటూరి స్వచ్ఛమైన కొబ్బరి పచ్చడి, కొబ్బరి మామిడి పచ్చడి. చాలా చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లపుల్లగా చాలా బాగుంటుంది. ఇది వైట్ రైస్లోకి, పెరుగన్నంలోకి, అట్లాగే అప్పడాలతోటి, పప్పులోకి సైడ్ డిష్గా చాలా అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో కూడా. తయారు చేసి రెడీ పెట్టుకున్న కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి వైట్ రైస్లో చాలా మంచి కాంబినేషన్ అది. ఇది నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. అబ్బాబ్బాబ్బా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంది.
పర్ఫెక్ట్గా సెట్ అయింది. పులప కానీ పచ్చిమిరపకాయ కారం ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. తాలింపు వేయటం వల్ల చాలా టేస్టీ అయితే కనుక చాలా బాగుంది. తాలింపు కూడా బాగా సెట్ అయింది. మధ్యలో వేరుశనగ గుడ్లు తగులుతున్నాయి. 100కి 100% పర్ఫెక్ట్గా సెట్ అయింది. చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే. ఫుడ్ ఫర్ ఫ్యూచర్ వైఫ్ ఛానల్లో మెయిన్ ప్రయత్నం అయితే కనుక ఫ్యూచర్ వైఫ్ కోసమే నేను ఈ రెసిపీ నేర్చుకున్నాను. ఫ్యూచర్లో నా ఫ్యూచర్ వైఫ్ కోసం నేను ఎప్పుడు కావాలన్నా కూడా చేసి పెట్టగలను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ చెట్టు అయితే ఎలా ఉందో మీరందరూ కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, గుత్తులుగా ఉన్నాయి ఈ చెట్టుకి కాయలు. ఈ చెట్టుని మీ అందరికి చూపించాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నాను.